మీరు చూస్తున్నారు ఎఫ్ఐఆర్ న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్సిఎం పార్కులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు సార్ గారి ఆధ్వర్యంలో 35 ఎంఈఎంఎస్ పార్కులు భూమి పూజ చేయడం జరిగింది. అదే మాదిరిగా మా నియోజకవర్గంలో కూడా ఆదోని నియోజకవర్గంలో కూడా ఎంఈ పార్కు కబడ్డీ రోడ్డులో 10 ఎకరాల భూమి పూజ చేయడం జరిగింది. ఇదే మాదిరిగా ఆదోని డివిజన్ ప్రాంతంలో మంత్రాలయం కానీ, ఆలూరు కానీ, ఆదోని కానీ చాలా వెనుకబడిన ప్రాంతం. ఇది వెనకడ ప్రాంతంలో ఎక్కువ శాతం భూమి ఉన్నారు. ఇక్కడ ఆదోని, ఆలూరులో ఎక్కువ శాతం భూమి ఉంది. తక్కువ ధరకే చాలా భూములు ఇస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే రైతులకి వర్షాల భావం తక్కువ ఉంది. ఒక సంవత్సరం వర్షాలు వస్తే 2-3 సంవత్సరాలు వర్షాలు రావడం లేదు, పంటలు పండడం లేదు. ఒకసారి లాభం వస్తే 3 ఏళ్ళు నష్టం వస్తుంది. అదే మాదిరిగా ఈరోజు రైతులు చాలా నష్టపోతున్నారు. మీరు ఆలోచన చేసి ఈ రాష్ట్రం, ఈ కర్నూలు జిల్లా ఆదోని పశ్చిమ ప్రాంతంలో ఇండస్ట్రీలు ఎక్కువ శాతం వాళ్ళని కోరుతున్నాం. గతంలో మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆదోనిలో 2వ బాంబేగా పేరు ప్రఖ్యాత పొందిన ఆదోని 2వ బాంబేగా పేరు ప్రఖ్యాతి జరిగింది. ఈరోజు అదే ప్రకారం ఒక పత్తి మార్కెట్ మాత్రం ఉంది ఆదోనిలో. గతంలో రాయలసీమ మిల్లు, ఉతారి మిల్లు నుంచి చాలామంది, మేము 35-40 సంవత్సరాల కనుక మాకు చిన్నపిల్లలు ఉన్నప్పుడు 10,000 జనాభా ఉపాధి కల్పించిన ఆదోని ఈరోజు ఒక్కరికి మేము ఉపాధి కల్పించకపోతున్నాం. ప్రభుత్వం ఆలోచన చేసి ఈరోజు ఆదోని కర్నూలు పశ్చిమ ప్రాంతానికి ఎక్కువ శాతం ఇవ్వండి. ఈరోజు ఆలూరివి మండలంలో ఎక్కువ శాతం భూమి ఇస్తున్నారు. ఆదోని ప్రాంతంలో పెద్దారివరం ఎక్కువ శాతం భూమి ఉంది, తక్కువ ధరకే భూమి ఇస్తున్నారు. ఈరోజు మా రైతులు చాలా నష్టపోతున్నారు. ప్రభుత్వం దీని గురించి ఆలోచన చేసి రాబోయే రోజుల్లో కర్నూలు దక్షిణ ప్రాంతంలో అతి ఎక్కువ శాతం పరిశ్రమలు రావాలని, ఇప్పుడు కొద్దిగా ఫ్యాన్లు వస్తున్నాయి, సోలార్ ప్లాంట్ వస్తున్నాయి. ఇంకా ఎక్కువ శాతం ఈరోజు నేను సోలార్ ప్లాంట్ వేశారు. అన్నదమ్ముల గొడవ వల్ల నా దగ్గర పంచాయతీ వచ్చింది. ఈరోజు 4 ఎకరాలు 19 లక్షలు మాత్రం ఖరీదయ్యింది. ఈరోజు గతం పోతే ఎక్కడ పోతే 1 కోటి గట్ల భూములు ఉన్నాయి. నేను ఇప్పుడు ఆదోనిలో రారెకల్ నుంచి రోడ్డుకి ఎక్కడ 1 కోటి గట్ల భూమి ఉంది. మా ప్రాంతంలో రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం గురించి రాబోయే రోజుల్లో పెద్ద హరివనం లైన్ కానీ, ఆలర్వీ లైన్ కానీ, వౌంద మండలం కానీ పరిశ్రమలు ఎక్కువ వచ్చి రైతులు ఆదుకుంటారని కోరుకుంటా. నా పేరు మానవి దేవేంద్రప్ప, రాష్ట్ర కుర్మ కార్పొరేషన్ చైర్మన్.